ఎందుకంటే చాలా ముఖ్యమైన రోజు. అమరావతి గెజెట్గా ఏదైతే పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత గెజెట్గా వచ్చిన తర్వాత పెట్టిన మొట్టమొదటి మీటింగ్కి మన అధినాయకులు మనందరికి కూడా దైవ స్వరూపులు చంద్రబాబు నాయుడు గారు రావటం, మరి ఈ రోజున మీ అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే కాకుండా రాబోయే రోజుల్లో ఎలా మీ అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దబోతా ఉన్నారో అది చెప్పడం కోసం రావడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, అక్క చెల్లెలారా, మా ఆనందములారా, కుటుంబ సభ్యులారా, అమరావతి గురించి ఎందుకు ఇవాళ నేను ముందుగా మాట్లాడుతూ ఉన్నానంటే మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడు అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక మంచి మంత్రి పదవిగా ఉన్నాను, రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా వారి చెప్పిన ప్రతి ఒక్క అంశంలో కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పు జరగకుండా చేసే లక్ష్యంతో మేము మా టీం పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అమరావతి మనం చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కాంక్షించినటువంటి క్యాపిటల్, దేవతలు నివసించినటువంటి క్యాపిటల్. అలాగే ఈ దేశంలో 50 పార్టీలు ఉంటే 50 పార్టీలు మనకి సపోర్ట్ చేస్తే ఒక్క తుగ్లక్ పార్టీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మనకు సపోర్ట్ చేయలేదు. ఇది సమంజసమా అని అడుగుతా ఉన్నాను. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను నేను. మీకు గుర్తుంది, ఎప్పుడైతే అమరావతి రైతులు అరసవెల్లి ప్రయాణం అయ్యారో ఇదే మండలం నుంచి, ఇదే బట్టిపోలు మండలం నుంచి మనకు ఆటంకాలు కలిగించారు. దీని తర్వాత మా రేపల్లలో విపరీతంగా కట్అవుట్లు పెట్టి ఆటంకం కలిగించారు. కానీ మీరందరూ వాళ్ళకి స్వాగతం పలికి, వాళ్ళ కాళ్ళకి పారానికి కప్పి, వాళ్ళకి పసుపు నీళ్లు చల్లి, ఎంతో ఘనంగా పూలు చల్లి మీరు స్వాగతం పలికారు. నిజంగా మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కృషి, ఒక నాయకుడు ఒక యాక్షన్ ఈరోజు ఇది సాధనమైంది. ఇవన్నీ కూడా ఆయన కోసమో నా కోసమో కాదు, మీ అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతోనే. అలాగే ఈ తుగ్గులకు ఎవరైతే పరిపాలించారో 2019-24లో అతని యొక్క ఆ క్రూరత్వం, మీ పట్ల ఉన్న ద్వేషాన్ని కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మీ భూమి మీ హక్కు ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నట్టు రెవెన్యూ సమస్యలు తెలుసుకుని అధికారులు చేసే పనితీరు కూడా దాన్ని బేరీ చేసుకునే విధంగా ఇచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు స్వాగతం పలుకుతూ, అలాగే మిత్రులు, అన్నలు, సోదరులు నక్క ఆనందబాబు గారికి, ఎంపీ గారు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారికి, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్నలు మా కొలుసు పార్సాది గారికి, అలాగే మా నరేంద్ర వర్మ గారికి, మా సిఎస్ గారు గౌరవనీయులు పెద్దలు సాయి ప్రసాద్ గారికి, మా సిసిఎల్ఏ గౌరవనీయుల సోదరి జయలక్ష్మి గారికి, ఇతర పత్రికా సోదరు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం మరొకసారి తెలియజేస్తాను. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా. మిత్రులారా, నేను సుదీర్ఘంగా మాట్లాడుతానని కాదు, కాకపోతే ఎందుకంటే ఈ రెవెన్యూ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గత పరిపాలకులు కేవలం దాహంతో, సంస్కరణల పేరుతో అన్ని కూడా మనం విధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. వారి ఇష్టం లేకపోతే 22A పెట్టారు. వివిధ రకాలుగా పేదవారి భూములను హరించే విధంగా కార్యక్రమాలు చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకంలో ఒకటి అయినటువంటి ల్యాండ్ టైటిలింగ్ రద్దు అనేది ఏదైతే హామీ ఇచ్చారో అది సంతకం పెట్టి మీ అందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. మొట్టమొదటి రోజే మీకు గుర్తుంది, డిఎస్సి ఇస్తామని చెప్పి సంతకం పెట్టారు, అది పెట్టారు. అన్నా క్యాంటీన్లు పెడతా అన్నాం, పెట్టాము. నైపుణ్య గణన ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నాం, అది చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం, అలాగే సూపర్ 6 అనేది క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మిత్రులారా, మీరు అందరూ గ్రహించాలి, ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు, ఎందుకంటే నేను చెప్తాను రెవెన్యూ సమస్యలు రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కార మార్గం వైపు పూర్తిగా తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం, పాస్బుక్ కార్యక్రమం ఏదైతే ఉందో, గత పరిపాలకుడు అతనికి ఫోటో పిచ్చితో అతని ముద్ర వేసుకున్న పాస్బుక్ మనకు అవసరమా? అతని ఫోటోతో ఉన్న పాస్బుక్ని అడుగుతా ఉన్నాను. చెప్పాలి సోదరి, నువ్వే ఉన్నావు, గట్టిగా చెప్పాలి. అవసరమా? మీ అమ్మదో, మీ నాన్నదో, మీ తాతదో ఎవరైతే భూమి మనకి ఇచ్చారో వారి భూములు కాదు, కానీ ఇతనేదో దానం చేసినట్టుగా అతని భూమి వేసి. కానీ ఈ రోజున రాజముద్రతో 14
మీకు లక్షణాలు కల్పించేటువంటి కొత్త పాస్బుక్, అది కూడా కొన్ని తప్పులు జరిగితే అవి కూడా మా సిసిఎల్ఏ గారు సిఎస్ గారిని రెక్టిఫై చేసి ఆ ఈకేవైసీ మీతో చేయించుకుని అవి కూడా రెక్టిఫై చేసి మీకు ఇస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాళ్ళ గురించి కూడా ఎన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తారు, కానీ ఆ తుగ్గులకు యొక్క ఆలోచన తీరుని నేను చెప్తా ఉన్నాను. అది ఎప్పుడు మనం చర్చించాలి. మన మనిషికి ఏముంటుంది, మర్చిపోయే తత్వం ఉంటుంది. మర్చిపోకండి, మన ఆత్మాభిమానం కాపాడుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆత్మాభిమానం కోసం మనందరం ఎప్పుడు దానికి అండగా ఉండాలి. మన ఆత్మాభిమానం కాపాడుకోవాలంటే ఏ ఎన్నికొచ్చినా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఎప్పుడు బలోపేతం చేయాలి. లోకేష్ గారి ఆలోచన అయితే ఈ దేశంలో పెట్టుబడులు తన్నుకుంటూ వస్తూ ఉన్నాయి అంటే అది వారి యొక్క ఆలోచన. అలాగే గౌరవ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం, వారి యొక్క ఆలోచన. కేంద్రం నుంచి కూడా మోడీ గారి ఆశీస్సులు. ఇట్లా ఇవన్నీ కూడా మీరు బేరు చేసుకుని ఎప్పుడు ఇక్కడ మా ఆనందనని మా ఎంపీ గారిని అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఆ తుగ్లక్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరీ తెలియజేసుకుంటూ జై అమరావతి. ఈ మీ అరుపు ఢిల్లీలో మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ గా వెళ్ళాలి. జై అమరావతి. థ్యాంక్ యూ ఇండియా ఫర్ గివింగ్ పీపుల్స్ క్యాపిటల్ అమరావతి. థ్యాంక్ యూ. గౌరవనీయులు పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విచ్చేసిన ప్రజానీకానికి, వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, కొలుసు పార్థసారథి గారికి, గొట్టిపాటి రవికుమార్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు సిఎస్ గారు సాయిప్రసాద్ గారు, కలెక్టర్ గారు వినోద్ గారు, జేసీ గారు, అదేవిధంగా రైతు మిత్రులు ఇద్దరున్నారు, వారికి సిసిఎల్ఏ సెక్రటరీ జయలక్ష్మి గారు, ఇంకా ఇతర అధికారులు అనధికారులు సోదర సోదరిమణులు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మన నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక స్వాగతం ముఖ్యమంత్రి గారికి పలుకుతా ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టుగా అమరావతి చట్టబద్ధత ఏర్పడి గజెట్ ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి రావడం మనందరూ కూడా ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక ఆ సబ్జెక్ట్ కానీ రెవెన్యూ సబ్జెక్ట్ మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. ఆ అంశాలు అన్ని కూడా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీకు వివరిస్తారు. ప్రధానంగా ఈ 22 నెలల పరిపాలనలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 కార్యక్రమాలు అమలు, మన నియోజకవర్గంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలవుతున్న కార్యక్రమాలు మనందరం కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే 14 నుంచి 19 వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆ రోజు ఏమీ లేని రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు ఆఫీస్ అధికారులు కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు ఇచ్చిన అధికారంతో బ్రహ్మాండంగా అధికారం ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని 10 సార్లు అడిగితే మోసపోయి 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశాడో, ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడో చూశాం. అమరావతి విధ్వంసం, పోలవరం వినాశనం అన్ని చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజా జీవితానికి పనికిరాడని 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరందరూ ఎప్పుడూ లేని మెజార్టీలు అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఈరోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఇలా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు మీరు చూడండి 14 నుంచి 19 వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఆ 5 ఏళ్ల కాలంలో వారిచ్చిన అవకాశంతో
సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా లంక గ్రామాల్లో పోతా లంక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, రహదారుల నిర్మాణం కానీ అన్నీ బాగు చేశాం. 19లో అధికారం మారితే మొత్తం విధ్వంసానికి గురైనాయి. డెల్టా ప్రాంతం బ్లాక్ కాటన్ సాయలు ప్రతి సంవత్సరం రిపేర్లు లేకపోతే మొత్తం పాడైపోయే పరిస్థితి. ఆ పరిస్థితిలో రోడ్లన్నీ విధ్వంసానికి గురైనాయి. మళ్ళా ఈ 20 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ శరవేగంగా ముందుకెళ్తా ఉన్నాయి అనేది మరి మీ అందరికీ గుర్తు చేస్తూ, అదే అంశం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, ఇంకా డెల్టా ప్రాంతం సార్ 1,13,000 ఎకరాలు, 20,000 ఎకరాలు హార్టికల్చర్, మిగతాదంతా మాగాణి భూములు ఉన్నాయి సార్. దయచేసి మీ విజన్కు తగ్గట్టుగా 2047 విజన్తో మీరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో ఆ విజన్కి తగ్గట్టుగా వ్యవసాయంలో కూడా మార్పులు తీసుకొచ్చి హార్టికల్చర్ పంటలు పెంచడానికి కూడా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ మా దగ్గర ఈ తుంగభద్ర డ్రైన్ మీద కానీ, అదేవిధంగా కొల్లూరు ఫెర్రీ దగ్గర కానీ, పెదపులివారి దగ్గర వంతెనలు అవసాన దశలో ఉన్నాయి సార్. వంతెనల నిర్మాణానికి మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. డెల్టా ప్రాంతం మీకు తమరికి తెలియదేం కాదు, రోడ్లన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. బట్టిప్రోలు బ్రాహ్మణకోడు ప్రధాన రహదారి నిర్మాణానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా సార్ హార్టికల్చర్ క్రాప్స్ సంబంధించి నా దగ్గర దంపని షుగర్ ఫ్యాక్టరీ ఉంది సార్, తమరికి తెలుసు. అది మొత్తం కూడా షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా లిక్విడేట్ అయి ఉంది సార్. దానికి సంబంధించి 77 ఎకరాలు ల్యాండ్ ఉంది సార్. చిన్న చిన్న దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి సార్. అవి తీర్చితే మీరు ఎంఎస్ఎంఈ పార్కు కింద బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి తమరికి గుర్తు చేస్తా ఉన్నాను సార్. వీటికి ఉదయం రేపు మీతో మీటింగ్ ఉంది సార్. ఇవన్నీ కూలంకషంగా చెప్తాను, ఇప్పుడు సమయం లేదు కాబట్టి వాటన్నిటికీ సహకరించి రైతాంగం 100% వ్యవసాయ ఆధార ప్రాంతం, వ్యవసాయం మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 190 మంది ఆధారపడి జీవనం సాగించేటటువంటి ప్రాంతం సార్. ఇరిగేషన్ వ్యవస్థ అంతా పాడైపోయి ఉంది సార్. ఇరిగేషన్, అదేవిధంగా డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి, కొంచెం పొడుగు తీయడానికి, డీసిల్టింగ్కి నిధులు ఇమ్మని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరందరూ హృదయపూర్వక హర్షధ్వానాలతో స్వాగతం పలికి వారికి ధన్యవాదాలు, అమరావతికి చట్టబద్ధత సాధించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.